గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. అరుణాచలం గిరి ప్రదక్షిణలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్గొండకు చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తి అర్ధరాత్రి అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తుండగా దొంగలు అతనిపై దాడి చేసి కత్తితో గొంతు కోసి అతని వద్దున్న నగదు అలాగే బంగారాన్ని దోపిడీ చేసి తీసుకెళ్లారు. అయితే ఇటీవల అరుణాచలం దర్శనానికి వెళ్లిన విద్యాసాగర్ ఆయన మోత్కూరుకు చెందిన చిప్పలపల్లికి చెందినవారు విద్యాసాగర్. అయితే గిరి ప్రదక్షిణ చేస్తుండగా బైక్ పైన ఇద్దరు దుండగులు వచ్చారు. అయితే వారిని అడ్డుకునేందుకు విద్యాసాగర్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఆ పెనుగులాటలో భాగంగానే విద్యాసాగర్పై ఇద్దరు దుండగులు కూడా దాడి చేసి చంపేశారు. తర్వాత అతని వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు ఇద్దరు దుండగులు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం ఇచ్చారు పోలీసులకు. అయితే గిరి ప్రదక్షిణలోనే రక్షణ లేకపోతే ఎలా అంటూ కూడా విద్యాసాగర్ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో తెలంగాణకు చెందిన ఓ భక్తుడు హత్యకు గురయ్యాడు. వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ శుక్రవారం అర్ధరాత్రి అంటే వేకోజామున మిడిల్ ఆ టైంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు దుండగులు వచ్చి అతన్ని ఢీకొట్టారు. కింద పడిన విద్యాసాగర్ యువకులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఆక్రోశించిన యువకులు తమ వద్ద ఉన్న కత్తితో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్ను తోటి భక్తులు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అయితే విద్యాసాగర్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానిక పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరు నిందితుల్ని కూడా అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. నిందితుల పేర్లు గుగణేశ్వర్ అలాగే తమిళ రసన్ అన్నట్లుగా తెలుస్తుంది. వీరి వయసు కూడా 20 నుంచి 25 ఏళ్ల మధ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైట్ రమేష్, అరుణాచల గిరి ప్రదక్షిణలో భద్రతా లోపంగానే భావించాలా? ఇద్దరు దుండగులు వచ్చి తెలంగాణకు చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తిపై దాడి చేసి గొంతు కోసి అతని వద్దున్న నగదును ఎత్తుకెళ్లారు. అయితే అంటే కత్తితో అర్ధరాత్రి తిరుగుతున్నారు అని అంటే ఇదంతా భద్రతా లోపంగానే చూడాలా? ఎస్ రమేష్. విషాదకరం అని చెప్పుకోవచ్చు. మొత్తం బంధువులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందినటువంటి విద్యాసాగర్ అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా వెళ్ళడం జరిగింది. గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలోనే ఇద్దరు దుండగులు కూడా ఇతన్ని వెంబడించి అత్యంత దారుణంగా కూడా అతనిపై దాడి చేయడం జరిగింది. అతని వద్ద ఉన్నటువంటి డబ్బులని తీసుకునే క్రమంలో కూడా అతన్ని ప్రతిఘటించడంతో ఆ దుండగులు సర్జికల్ బ్లేడ్ తో కూడా గొంతు కోయడం జరిగింది. మొత్తం అక్కడే పడి ఉండడం జరిగింది. మొత్తం తర్వాత కూడా ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరికి రాత్రి సమయంలో కూడా కలగజేసుకొని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మృతి చెందడం జరిగింది. 32 సంవత్సరాల విద్యాసాగర్ పుణ్యం కోసం అని కూడా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. అరుణాచలంకి తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మందిగా కూడా భక్తులు వెళ్తూ ఉంటారు. మొత్తం ఆ గిరి ప్రదక్షిణ చూసినట్లయితే చుట్టూతో కూడా 14 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. దాదాపు 4-5 గంటల సమయం ఉంటుంది. పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వెళ్తుంటారు. కానీ భక్తులకు అక్కడ రక్షణ కరువైందని చెప్పవచ్చు. గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలోనే ఇద్దరు దుండగులు కూడా అత్యంత దారుణంగా తెలుగుడిపై కూడా దాడి చేసి విధంగా డబ్బుల కోసం దాడి చేసి కూడా అత్యంత దారుణంగా కత్తితో గొంతు పోయడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి ప్రకారం అక్కడ ఎవరికి కూడా రక్ష లేదు. ఈ విధంగా మా అబ్బాయి అక్కడికి వెళ్ళడం జరిగింది. గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అక్కడ తమిళనాడు పోలీసులు తమకు సమాచారం అందించగా అక్కడికి వెళ్లి చూడడం జరిగింది. ఆసుపత్రిలో అతను మొత్తం కూడా విధానం కూడా చూడడం జరిగింది. మొత్తం తమిళనాడులో రక్షణ లేకుండా పోయింది. అరుణాచలం గిరి ప్రదక్షిణ సమయంలో కూడా వేలాదిగా భక్తులు ప్రతి నిత్యం కూడా వస్తూ ఉంటారు. ఈ విధంగా అక్కడ రక్షణ లేకుండా పోయింది. అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ అక్కడ సీసీ కెమెరాలు కానీ నిఘా వ్యవస్థ అక్కడ పూర్తిగా నిర్లక్ష్యం చెప్పవచ్చు. ఇప్పటికైనా కూడా అక్కడికి వచ్చే భక్తుల రక్షణ చూడాల్సిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విద్యాసాగర్ కు ఎంతో భక్తి ఎక్కువ కూడా అందరూ వెళ్తున్నారని కూడా అతను కూడా అరుణాచలం వెళ్ళడం జరిగింది. గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలోనే దుండగులు అతనిపై దాడి చేసి విధంగా డబ్బుల కోసం కూడా గొంతు కోసి పరారు కావడం జరిగింది. మొత్తం అతను ఆసుపత్రిలో చికిత్స పొంది కూడా మృతి చెందడం జరిగింది. బంధువులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఘటన మోత్కూరులో కనపడుతుందని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు హత్యకు గురయ్యాడు. అయితే పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా సముద్రాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ శుక్రవారం వేకువజామున అర్ధరాత్రి ఆ సమయంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ సమయంలోనే ద్విచక్ర వాహనంపై ఇద్దరు దుండగులు వచ్చి అతన్ని ఢీకొట్టారు. అయితే కింద పడిన విద్యాసాగర్ యువకులతో వాగ్వాదానికి దిగాడు. తమ వద్ద ఉన్న కత్తితో దాడి చేసి పారిపోయారు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టారా? ఇలాంటి వివరాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. అయితే దీంతో విద్యాసాగర్ కింద పడగానే పైకి లేచి యువకులతో ప్రతిఘటించారు. ఈ ఆక్రోషంతోనే యువకులు ఇద్దరూ కూడా విద్యాసాగర్పై కత్తితో దాడి చేసి చంపేశారు. అంటే ఆయన కత్తితో దాడి చేశారు. విద్యాసాగర్ వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు ఇద్దరు దుండగులు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే అక్కడ ఉన్న స్థానిక భక్తులు, గిరి ప్రదక్షిణలో ఉన్న భక్తులు విద్యాసాగర్ను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ విద్యాసాగర్ మృతి చెందారు. విద్యాసాగర్ మృతి పట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ దగ్గర భద్రతా లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అంటూ భక్తులకు రక్షణ లేదు అంటూ కూడా విద్యాసాగర్ బంధువులు వాపోతున్నారు. ఈ ఘటన పైన వాళ్ళ బంధువులు అయితే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజేందర్ ముత్తూరు మండలం సార్, ముత్తూరు మండలం ఇందిరానగర్ కాలనీ అది. అయితే మా కొడుకు మా అబ్బాయి గిరి ప్రవేశం చేయడానికి తమిళనాడు రాష్ట్రం ఉన్నటువంటి అరుణాచలం పోయింది సార్ గిరి ప్రవేశం చేయడానికి. గిరి ప్రవేశం చేసే టైంలో ఇద్దరు దుండగులు వెంబడించారు సార్. ఇద్దరు ముగ్గురు దుండగులు వెంబడించారు. డబ్బుల కొరకు వెంబడించారు. వాళ్ళకు ఎదురు దాడి చేసేసరికి డబ్బులు ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఒకడు పట్టుకొని ఒకడు మిగతా వాడు సర్జరీని బిలేడ్తోని మెడ కట్ చేసింది సార్. ఇంత రక్షణ లేకుండా ఉన్నటువంటి గవర్నమెంట్ ఎట్లా సార్? ఇప్పుడు ఆయన లేని లోటు మాకు చాలా భరిస్తుంది. చాలా తీరని లోటు సార్ అది. ఇప్పుడు ఆ విషయాన్ని మాకు తమిళనాడు పోలీస్ స్టేషన్ ద్వారా మాకు ఫోన్ చేస్తే కానీ మాకు సెలవు లేకపోయింది. ఆయన మిడ్ నైట్ 1 గంటకు 2 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు మాకు మళ్ళా నెక్స్ట్ రోజు 10 గంటలకు ఫోన్ చేశారు. వాళ్ళు తమిళనాడు పోలీసులు 10 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు మాకు. అంతవరకు మాకు ఇంటిమేషనే తెలియదు. వాళ్ళు ఆయన తీసుకుపోయి అడ్మిట్ చేసినా అని చెప్పారు. మాకు ఫోన్ చేసిన టైంలో తమిళనాడు పోలీసులు మాకు ఫోన్ చేసిన టైంలో మీ అబ్బాయిని మేము ఇన్సిడెంట్ అది హాస్పిటల్ అడ్మిట్ చేసినాము, ట్రీట్మెంట్ నడుస్తుంది అని మాకు నైట్ 10 గంటలకు ఫోన్ చేస్తే మేము ఉటావుటిన కారు వేసుకొని ఒక 3-4 అక్కడికే వెళ్ళిపోయినాం సార్. ఆ విధంగా మాకు ఇన్ఫర్మేషను చేరింది సార్. మేము ఆడికి పోయేసరికి మీ హాస్పిటల్లో పోయేసరికి ఆయన ఆల్రెడీ అండర్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ సివియర్ పొజిషన్ వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మాకు విజిటింగ్ పోయే పర్పస్లో ఎలాంటి రక్షణ లేకుండా అయిపోతుంది. అందువల్ల తమిళనాడు గవర్నమెంట్ అనేది ఈ దేవాలయ విజిటర్స్ ఉంటారు కదా, విజిటర్ వాళ్ళకు కొద్దిగా కట్టుదిట్టమైన రక్షణ కల్పించండి. ప్రొటెక్షన్ బందోబస్తు కల్పించండి. అదేవిధంగా మనకు ఫారినర్లు వస్తారు మన దగ్గర విజిటింగ్ పర్పస్. ఇప్పుడు మనకే ఇట్లా అయిందంటే ఫారినర్ వస్తే కూడా వాళ్ళకి ఏమైనా రక్షణ కల్పిస్తాం. అలాంటప్పుడు ఇది వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నా కొడుకును చంపినటువంటి వాళ్ళకు మీరు సరైన శిక్ష విధించి వాళ్ళకు ఏదో మరణ శిక్ష కానీ కఠినగార శిక్ష కానీ చట్ట ప్రకారం ఏదైతే ఎలిజిబుల్ ఉంటుందో దాని ప్రకారం వాళ్ళను శిక్షించాలని నా అభిప్రాయం సార్. నా పేరు శివకుమార్ అండి. మొన్న 8వ తారీఖు నాడు మా బామ్మది చనిపోవడం జరిగింది. తన పేరు సిహెచ్ విద్యాసాగర్, చిప్పలపల్లి విద్యాసాగర్. మాకు ఒక్కడే బామ్మడిదండి. అతను అరుణాచలం టెంపుల్ కానీ వెళ్ళాడండి, విజిటింగ్ చేద్దామని వెళ్ళాడు. అక్కడ దర్శనానికని వెళ్తే అక్కడ గిరి ప్రదర్శన చేస్తున్న సమయంలో సోమవారం రోజు అర్ధరాత్రి 1 గంటల రాత్రి అతను ఏమైపోయిందంటే అక్కడ ఎవరు లేని సమయంలో దుండగులు చూసి అతని దగ్గర జోబులో ఉన్నటువంటి డబ్బులు గుంజుకొని అతనికి సర్జికల్ బ్లేడ్ తోటి అతనిపై దాడి చేయడం జరిగిందండి. ఆ దాడిలో అతను అలాగే రక్తమడుగులు అలాగే పడిపోవడం వల్ల అతను కిందనే పడిపోవడం ఉండడం జరిగింది. ఎవరూ చూడలేదు. మార్నింగ్ వాకింగ్ వచ్చిన వాళ్ళు చూసి హాస్పిటల్ తరలించడం జరిగింది. తరలించిన తర్వాత మాకు 10 o'clock మాకు చెప్పడం జరిగిందండి. నాకు కాల్ చేశారు పోలీసు వాళ్ళు, తమిళనాడు పోలీసు వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళు మంగళవారం నాడు కాల్ చేసి
ఇట్లా విద్యాసాగర్ మీరేనా వాళ్ళ రిలేషన్ అంటే మేమని చెప్తే మీరు ఒకసారి చిన్న ఇంజూరీ అయింది, మీరు ఒకసారి ఇక్కడ రాగలుగుతారని అంటే మేము వెళ్ళడం జరిగిందండి. మేము అప్పుడే హుటాహుటిన మేము వెళ్ళడం జరిగింది అక్కడికి. మేము వెళ్ళేసరికి ఆ రోజు నెక్స్ట్ డే బుధవారం రోజు మార్నింగ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళడం వరకు చూసేసరికి మేము షాక్ అయ్యామండి. అతను వెంటిలేటర్ పైన ఉన్నాడు. చాలా ఘోరమైన, అసలు మేము తట్టుకోలేకపోయాము. ఎందుకంటే ఒక్కడే మా బామ్మడిది, అతన్ని చూస్తే అతని పరిస్థితి చూస్తే దీనా పరిస్థితిలో ఉన్నాడు. అసలు మొత్తం గొంతు కట్ చేయడం జరిగింది. ఇట్లా మొత్తం ఆ గొంతు అది చూసే వరకు మాకే భయం వేసిందండి. అసలు మేము అలా అనుకోలేము. అసలు గొంతు కట్ చేయడం చూసి అసలు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. ఖాళీ గిరి ప్రదర్శన చేసిన సమయంలో అక్కడ కెమెరాలు కూడా లేవంటండి అసలు. అయితే పోలీస్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము పట్టుకున్నామండి అని అన్నారు. 2 వ్యక్తులను పట్టుకున్నాము, అన్నోన్ పర్సన్స్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాను కూడా ఇప్పుడు మాకు మా మామగారు ఆయన ఒక్కడే కొడుకు అండి. ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఆయనకు యాక్సిడెంట్ కావడం జరిగింది. ఇప్పుడు అతను చనిపోవడం వల్ల తీరని లోటు కనిపిస్తుంది అండి. మేము విషాద ఛాయలు మాకు చాలా బాధాకరంగా ఉన్నది. మాకు మీరు కనీసం గవర్నమెంట్ నుంచి అన్న ఏమైనా సాయం చేయగలరని. కందుకూరు ప్రకాష్, మరి మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఇంద్రనగర్ కాలనీ. మా అల్లుడు చిప్పలపల్లి విద్యాసాగర్ తిరువనాలపై అరుణాచలానికి యాత్రకు పోతే దుండగులు అత్యంత దారుణంగా ఆయనను గొంతుకొచ్చి హత్య చేయడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాలు లేవు, పెట్రోలింగ్ లేదు, తెలుగు యాత్రికులకు రక్షణ లేదు. అక్కడ దయచేసి తమిళనాడు ప్రభుత్వం దయచేసి తెలుగు యాత్రికులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడు. అయ్యో అయ్యో